ఈ గుడిని నిర్మించిన కాకతీయులు మనం ఊహించిన ఒక పని చేశారు. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఎలాంటి క్రేన్లు, కాంక్రీట్ మిక్చర్లు, అత్యాధునిక కటింగ్ మిషన్లు లేని సమయంలో టన్నుల బరువున్న రాళ్లను ఇంత క్లిష్టమైన ఆలయాన్ని కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు రాయిని కేవలం గోడలు కట్టడానికి ఉపయోగించలేదు. రాయినే ఒక కళాఖండంగా మార్చేశారు. ఒక్కో స్తంభాన్ని చూస్తే అది ఒక నిర్మాణ భాగమా లేక ఒక శిల్పమా అని అర్థం కానంతగా చెక్కారు. మరి 800 ఏళ్ల క్రితం వాళ్ళు దీన్ని ఎలా సాధించారు? ఈ ఆలయంలో దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? వరంగల్లో ఉన్న కాకతీయ అద్భుతమైన నిర్మాణం 1000 స్తంభాల గుడి. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు రుద్రదేవుడు కాలంలో 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం ప్రత్యేకంగా నిలబెట్టిన దాని వయసు మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న నిర్మాణ ఆలోచన. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న, 1000 స్తంభాల గుడి అంటే నిజంగానే అక్కడ 1000 స్తంభాలు ఉన్నాయా? పేరు వింటే ఒక పెద్ద మండపంలో వరుసగా 1000 స్తంభాలు ఉంటాయని కనిపిస్తుంది. కానీ ఆ పేరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది కాదు. ఆలయంలో అనేక స్తంభాలు, మండపాలు, నిర్మాణ అంశాల వైభవం కారణంగా ఈ ఆలయానికి 1000 స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఒక్కసారిగా ఈ స్తంభాల దగ్గరగా గమనించండి. ఒక్కో స్తంభం మరొక స్తంభం వైపు చూసే రెండు ఒకేలా అనిపించవు, కానీ దగ్గరగా చూస్తే వాటిపై ఉన్న అలంకరణలు, ఆకృతులు, శిల్ప వివరాల్లో తేడాలు కనిపిస్తాయి. రాయిని ఒక సాదా సీదా నిర్మాణ పదార్థంగా కాకుండా శిల్పి చేతిలో ఒక క్యాన్వాస్ లా మార్చేశారు. పూలు, ఆకులు, జంతువులు, నర్తకులు, దేవత రూపాలు, ఇలా ఎన్నో రకాల రూపాలను రాతిలో చెక్కారు. మరి ఆ కాలంలో ఈ పని ఎలా చేసేవారు? ఈ రోజు ఒక రాయిని కట్ చేయడానికి యంత్రాలు ఉన్నాయి, కానీ ఆ ఆకారం ఖచ్చితంగా తయారు చేయడానికి అత్యాధునిక టూల్స్ ఉన్నాయి. కానీ కాకతీయుల కాలంలో శిల్పాలు ప్రధానంగా తమ చేతి నైపుణ్యంతో, కొలతలు, అనుభవం మీద ఆధారపడి పనిచేయాల్సి వచ్చింది. ఒక చిన్న పొరపాటు జరిగితే అంత సమయం పెట్టి చెక్కిన రాయి మొత్తం పాడయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ శిల్పాలను చూస్తే మనం కనిపించేది కేవలం అందం కాదు, శిల్పి యొక్క పేషెన్స్ కూడా కనిపిస్తాయి. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉంది. ఒక త్రికూట ఆలయం అంటే 3 ప్రధాన ఆలయాలను కలిపిన నిర్మాణ సాంప్రదాయం. ఈ ఆలయ సముదాయంలో శివుడు, విష్ణువు, సూర్యుడికి సంబంధించిన ఆరాధన సాంప్రదాయాలకు స్థానం ఉంది. అంటే ఇది కేవలం ఒక ఆలయం కాదు, అప్పటి కాకతీయుల ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా మనకు చూపించే ఒక నిర్మాణం. ఇప్పుడు ఆలయం ముందు ఉన్న నందిని చూడండి. ఈ భారీ నంది శిల్పం ఆలయంలోని అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో దాని శరీర నిర్మాణం, ముఖంలోని ప్రశాంతత, ఆభరణాలు, మెడ చుట్టూ ఉన్న అలంకరణలు ఒక్క వివరాన్ని చాలా జాగ్రత్తగా చెక్కారు. దూరం నుంచి చూస్తే నంది ఒక భారీ రాతి శిల్పంలా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళితే రాతి జీవం పొయ్యాలని ప్రయత్నించిన ఒక శిల్పి కనిపిస్తాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం, ఈ ఆలయాన్ని కేవలం బయట నుంచి చూస్తే దాని గొప్పతనం పూర్తిగా అర్థం కాదు. ఆలయం నిర్మాణంలో స్తంభాలు, మండపాలు, గర్భగుడులు, శిల్పాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండేలా రూపొందించబడతాయి. అంటే కాకతీయులు ముందుగా ఒక ఆలోచన చేసుకుంటారు, ఆ తర్వాత దాన్ని రాయిలోకి మారుస్తారు. అదే పురాతన భారత ఆలయ నిర్మాణ గొప్పతనం. ఇక్కడ శిల్పాలను కూడా కేవలం శిల్పాల్లాగా చూడకూడదు. ఒక శిల్పంలో నృత్యం కనిపిస్తుంది, మరొక దాంట్లో జంతువు కనిపిస్తుంది, ఇంకో దానిలో పూల అలంకరణ కనిపిస్తుంది. ఇలా చూస్తూ పోతే కాకతీయ కాలంలో కళా, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రకృతి వాళ్లకు ఉన్న సంబంధం గురించి మనకు ఒక చిత్రం ఏర్పడుతుంది. అందుకే ఈ ఆలయాన్ని ఒక రాతి పుస్తకం అని కూడా ఊహించుకోవచ్చు. పుస్తకంలో మనం అక్షరాలు చదువుతాం, ఇక్కడ మాత్రం రాతిలో చెక్కిన కథలను చదవాలి. కానీ ఈ ఆలయంలో ఎప్పుడు ఇలాగే ప్రశాంతంగా ఉండలేదు. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత వరంగల్ ప్రాంతంలో ఎన్నో రాజకీయ మార్పులను చూసింది. ఆలయంలో కాలగమనంలో నష్టాలను ఎదుర్కొంది. అయినా ఇప్పటికీ కొన్ని స్తంభాలు నిలబడి ఉన్నాయి, కొన్ని శిల్పాలు నిలబడి ఉన్నాయి. ఆ భారీ నంది మన ముందే ఉంది. ఇది మనకు ఒక విషయాన్ని చెబుతున్నాయి, మమ్మల్ని నిర్మించిన సామ్రాజ్యం పోయింది, కానీ మా కళ ఇంకా బతికే ఉంది అని. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, 800 సంవత్సరాల క్రితం ఒక శిల్పి ఒక రాయిపై మొదలుపెట్టాడు. అతను గంటలు, రోజులు, బహుశా ఇంకా ఎక్కువ కాలం కష్టపడి ఒక చిన్న ఆకారాన్ని చెక్కాడు. ఆ సమయంలో అతనికి ఒక విషయం తెలియదు, తన చేతుల్లో చెక్కబడిన ఆ ఆకారానికి 800 సంవత్సరాల తర్వాత కూడా ఎవరో ఒకరు చూస్తారని. కానీ ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే సాధారణ మనిషి చేతి పని
కాలాన్ని బట్టి మన దగ్గరకు వచ్చింది. అదే 1000 స్తంభాల గుడి గొప్పతనం. ఇది కేవలం దేవాలయం కాదు, కాకతీయుల ఇంజనీరింగ్ కి ఒక గుర్తు, వాళ్ళ శిల్పకళకు ఒక సాక్ష్యం, వాళ్ళ సంస్కృతికి ఒక రాతి పత్రం మరియు కాలాన్ని జయించిన కళాఖండం. మనం రోజు అత్యాధునిక టెక్నాలజీ గురించి గర్వంగా మాట్లాడుతాం, కానీ 800 ఏళ్ల పాత రాళ్ళను ఒక్కసారి దగ్గరగా చూస్తే మనకు ఒక్క ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఇలాంటి ప్రీషియస్ వాళ్ళు ఇప్పుడే ఎలా సాధించారు? ఆ ప్రశ్నకు పూర్తి సమాధానం మన దగ్గర లేకపోయినా వాళ్ళు వదిలిన సమాధానం మాత్రం మన కళ్ళ ముందే ఉంది. ఈ స్తంభాల్లో, శిల్పాల్లో, ఈ నందిలో, ఈ ఆలయం మొత్తం మీద. అందుకే మీరు ఎక్కడ 1000 స్తంభాల గుడికి వెళ్తే కేవలం ఒక ఫోటోని తీసుకొని రాకండి, ఆ స్తంభం దగ్గర ఆగండి, దాని మీద ఉన్న శిల్పాన్ని చూడండి, ఆ శిల్పం చేతి పనిని ఊహించండి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది కేవలం రాళ్ళు కావు, ఇవి 800 సంవత్సరాల క్రితం జీవించిన కాకతీయ ఆలోచన, వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ కళ, వాళ్ళ చరిత్ర. ఇవన్నీ మన ముందే నిలబడి ఉన్నాయి. ఇదే వరంగల్ 1000 స్తంభాల గుడి.